నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఆ కాలంలో తప్పుడు బోధలు బోధించే బోధకులు యేసు దేవుడే కాదని, శరీరములో రాలేదని బోధించారు. విశ్వాసులు గందరగోళానికి గురయ్యారు. అందుకే యోహాను 3 విషయాలు బలంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మొదటిది సత్యవాక్యం, రెండవది ప్రేమ, మూడవది విధేయత. 5వ అధ్యాయంలో ఆయన దేవుని చేత పుట్టినవారు ఎవరు, వారు ఎలా జీవించాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాల్లో దేవుని చేత పుట్టిన ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా మార్పు చెంది లోకమును జయించుదురు. ఇక్కడ లోకం అంటే పాప వ్యవస్థ, దురాశలు, శోధనలు, సాతాను ప్రభావం నుండి జయించే అనుభవాన్ని కలిగి ఉంటారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33లో యేసు నేను లోకమును జయించాను అని చెప్తున్నట్లుగా నూతనంగా దేవుని మూలంగా జన్మించిన మన జయం యేసు జయంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విజయం మనం దేవుని యందు ఉంచిన విశ్వాసం ద్వారా లభించింది తప్ప ఇది మన బలం కాదు, మన ప్రతిభ కాదు, మన స్థానం వల్ల కూడా కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. ఆ విశ్వాసమే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37లో ఉన్నట్లు మనలను అత్యధికమైన జయవంతునిగా చేస్తుంది. యాకోబు పత్రిక 4:7లో ఉన్నట్లు సాతానును ఎదిరించుటకు సహాయం చేస్తూ ఉంది. యుద్ధం తప్పదు, కానీ ఓటమి చెందాల్సిన అవసరం లేదు. లోకం మనలను పాపంలో పడేయాలని చూస్తుంది, విశ్వాసాన్ని బలహీనపరచాలని చూస్తుంది, భయపెట్టాలని చూస్తుంది. కానీ దేవునిపై మనం ఉంచే స్థిరమైన విశ్వాసం ద్వారా పాపం మీద, భయం మీద, శోధన మీద విజయాన్ని పొందుకోగలం. కనుక విశ్వాసి వారిలో ఉన్న విశ్వాస పరిమాణాన్ని పెంచుకొనుటకై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తే దేవుడిచ్చే ప్రతి విజయం మనదే. ఆమేన్.